హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనూస్ హోమ్ కిచెన్. ఈరోజు మనం టేస్టీగా ఉండే మటన్ కర్రీని చాలా క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మనం దీనిలో బంగాళదుంప అనేది వేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ తీసుకోవాలి. దానిలోకి ఒక 4 to 5 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుందాం. ఇక్కడ నేను 1 kg వరకు మటన్ కుక్ చేస్తున్నాను కాబట్టి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. ఈ ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు జీరా, ఈ జీరా కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి ఒక 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసుకొని వేసుకుందాం. అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కూడా ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. మనం వీటిని ఈ ఆయిల్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 1 స్పూన్ వరకు పసుపును వేసుకుందాం. ఇలా పసుపును కూడా వేసుకున్న తర్వాత అదంతా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసిన తర్వాత ఇదంతా కూడా కలుపుతూ మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా మనం ఇక్కడ కుక్ చేసుకోవాలి. ఇలా ఒక 2 minutes పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ఒక బ్లాక్ ఇలాచీని కూడా వేసుకుందాం. ఇది ఇట్లా ఓపెన్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అలానే దీనిలోనే ఒక మరాఠీ మొగ్గని కూడా వేసుకుందాం. అలానే ఒక 4-5 వరకు బిర్యానీ ఆకుల్ని కూడా వేసుకుందాం. ఇదంతా మరొకసారి కలుపుతూ ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక చిన్న దాల్చిన చెక్క ముక్కను కూడా వేసుకుందాం. ఇలా వేసుకుంటే సరిపోతుంది. ఇదంతా మరొకసారి కలుపుకొని ఇప్పుడు మనం దీనిలోకి కొన్ని పుదీనా ఆకులు అలానే కొంచెం కొత్తిమీర ఆకులను కూడా వేసుకుందాం. ఇవి వేసుకున్న తర్వాత మరొకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు దీనిలోకి మనం తీసుకున్న కిలో మటన్ని చూసారు కదా, దీన్ని ఫ్రెష్గా కడుక్కి వాటర్ అనేది ఏమాత్రం లేకుండా తీసుకుందాం. ఇలా వాటర్ క్వాంటిటీ అంతా తీసేస్తూ మనం మటన్ అనేది ఇక్కడ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇదంతా కూడా మరొకసారి అంతా కలిసేలాగా మిక్స్ చేసుకొని దీనిపైన కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత అనేది పెట్టేసుకొని ఒక 10 to 15 minutes పాటు మనం దీన్ని ఉడికించుకోవాలి. ఇలా ఒక 10 minutes పాటు కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి మూత తీసుకొని ఇదంతా కూడా ఒకసారి కలుపుకుందాం. చూసారు కదా, మనకి వాటర్ అంతా రిలీజ్ అయిపోయి మటన్ అనేది ఈ మాత్రం కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి కారంని యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 స్పూన్స్ వరకు కారంని వేసుకుంటున్నాను. ఈ కారం అనేది కూడా మీకు టేస్ట్కి తగ్గట్లు మరి యాడ్ చేసుకోవచ్చు. ఇలా కారం వేసుకొని ఇదంతా కూడా మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇలా అంతా కలిసిపోయిన తర్వాత మనం దీనిలోకి రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుందాం. ఇదంతా కూడా మరొకసారి కలుపుకొని మనం ఇక్కడ ఒక మీడియం సైజు బంగాళదుంపను పొట్టు అనేది తీసేసుకొని ఇలా కొంచెం పెద్ద సైజు పీసెస్ లాగా కట్ చేసుకొని ఆ పీసెస్ని కూడా మనం ఈ మటన్లోకి యాడ్ చేసుకుందాం. ఇదంతా కలుపుకొని ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు దీనికి విజిల్ కూడా పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు మనం దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 4 విజిల్స్ తర్వాత మనం దీనిలోని ఆవిరి అంతా పోయేంత వరకు ఉండి ఈ మూత తీసేసుకొని మనం అలానే స్టవ్ పైన ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 స్పూన్ వరకు గరం మసాలాను కూడా వేసుకుందాం. మనం ఆల్రెడీ స్టార్టింగ్లో కొన్ని స్పైసెస్ అనేవి వాడాం కాబట్టి గరం మసాలా అనేది ఆప్షనల్. అవసరం అనుకుంటే వేసుకోవచ్చు, లేదు అంటే వేసుకోకున్నా కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా 1 స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని ఇదంతా కూడా మరొకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు మరొక 5 నిమిషాల పాటు ఇలానే ఉడికించుకొని ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసుకుందాం. మనకి మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా, ఎంత టేస్టీగా గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఈజీగా మనం ఈ మటన్ కర్రీని ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా బంగాళదుంపతోనే ఈ మటన్ కర్రీ అనేది నేను చేసే ప్రాసెస్ అనేది మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.